నిజమైన పండితుడు ఎవరు? నిజమైన పండితుడు అన్నవాడు ఏంటి కష్ట సుఖాలు వచ్చినా సరే కొనకనివాడు. ప్రచండమైన ఎదురుగాలులు వీస్తున్న దృఢమైన పర్వతంలో ఎలా కదలకుండా స్థిరంగా నిలబడతాడో అదేవిధంగా నిజమైన పండితులు కూడాను లోకంలోని నిందా ప్రశంసలకు ఏమాత్రం చెల్లించడనమాట. ప్రచండమైన ఎదురుగాలు వస్తున్నా సరే ఎలా తొనకకుండా దృఢంగా పర్వతంగా ఎలా నిలబడతామో అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కలగగా నిలబడేవాడే పండితుడు. వాటిని ఎదుర్కోవడం కష్టమైనా సరే ప్రశంసల మాట ఎలా ఉన్నా నిందలు ఎదుర్కోవడం చాలా కష్టం. నిందలు గురైన మనం ఎంతగా బాధపడితే నిందించే వారికి అంత ఆనందం. నేటి వ్యవస్థలో నలుగురు కలిసి ఒక్కరి మీద నిందారోపణ చేయడం జరుగుతుంది. కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, విద్యాలయాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. అలాంటి సమయాల్లో వ్యక్తి తన మానసిక శరీరాన్ని కోల్పోకుండా సాధారణంగా నిందా ప్రశంసలకు ప్రతిస్పందించకుండా మానవ ఇతిహాసాల్లో చాలా అరుదుగా చెప్పవచ్చు. ప్రశంసలకు పొంగిపోవడం, నిందలకు కుంగిపోవడం మామూలే మనుషులకు స్వభావం. కానీ పండితుడైన జ్ఞాని నిందా ప్రశంసలకు ప్రతిస్పందించడమట. మరి పండితుడు అంటే ఎవరు? నేటి సమాజంలో పండిత శబ్దానికి అర్థం వేరే విధంగా స్థిరపడింది. పండితుడంటే విద్వాంసుడు నిఘంటువుల్లో ఉన్నాయన్నమాట. విద్వాంసులని వాస్తవానికి నిజమైన మానసిక పరివర్తన లేకుండా కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నంత మాత్రాన భిక్షువు కాడు, సన్యాసి కాడు. అలాగే త్రిపిటక శాస్త్రాలు, మహాయాన సూత్రాలు చదివినంత మాత్రాన పండితులు కాలేరు. అలాగే శాస్త్రాలు చదివి కూడా కొందరు మూర్ఖులే అయి ఉంటారు అనమాట. ఎన్ని శాస్త్రాలు చదివించినా కొందరికి అజ్ఞానం అంతరించదు. అందుకే పండితుడు అంటే కేవలం శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడు, సూత్రగ్రంథాలు అభ్యసించిన వాడు కాదు, ప్రజ్ఞ ఉదయించిన వాడు నిజమైన పండితుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పండితుని అన్నాడు అనమాట. పండిత సమదర్శిని అంటే అందరి పట్ల సమదృష్టి కలవాడే పండితుడు. ఇలా స్థితప్రజ్ఞ అయిన పండితుడు వేరు, శాస్త్ర నైపుణ్యం గల పండితుడు వేరు. అసలు పండితుడు అంటే చదువు ఆచరించేవాడు అనమాట. ఇలాంటి వాళ్ళు లోకంలో ఎలాంటి నిర్మాణం పొందుతున్న వాడికి తగ్గుతున్న ఒకే రకంగా ఉంటారన్నమాట. సామాన్యుల ప్రశంసల వల్ల, నిందల వల్ల సుఖదుఖాలు కలుగుతాయి. నిజమైన పండితుడు వాటికి అతీతుడు. ఎవరైనా నిందించినా, అవమానించినా అతని ముఖంలో ప్రశాంతత చెందదు, నిందలకు కుంగిపోడు. కానీ ఎవరైనా ప్రశంసిస్తే సంతోషించడం తప్ప సంతోషం మంచిదే కానీ ఆలోచించారు. ప్రశంసలు అంటే పొగడతలు. నేటి సమాజంలో వృధా ప్రశంసలే అధికంగా. కాబట్టి మనం ఎంత గొప్ప పని చేశామా అని ఆలోచించుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, లేనిది ఉన్నట్టుగా భావించి సుఖదుఖాలు లోను కాకూడదు. వారిని అధిగమించినప్పుడే శాశ్వతమైన ఆనందం పొందగలుగుతాం. సమాజంలో ఎవరైనా మనం నిందిస్తే వారి మీద ద్వేషము, శత్రుభావము మనలో కలగకూడదు. ఇదే విషయాన్ని బుద్ధుడు కూడా జీవించారన్నమాట. ఎవరి మీద ద్వేషం పెంచుకుంటే అశాంతికి కారణం అవుతుంది. వారి మీద కోపం ఉదయిస్తుంది. ఆ కోపం మన ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలుగుతుంది. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? నిందించే వారు చెప్పే మాటలు నిజం ఉందా అని ఆలోచించాలి. వారు చెబుతున్న ఆలోచన మనలో ఉన్నాయో తెలుసుకోవాలి. అలాంటి తప్పు చేయకూడదు. అదేవిధంగా ప్రశంస నిజమైనగా అంత గొప్ప వ్యక్తిత్వం మనలో ఉందా అని కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నిజమైన పండితుడు అంటే ఇదే. నిజమైన పండితుడు ఎలాంటి నింద ఆరోపణలకి టెన్షన్ పడ్డాడు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.